మా అమ్మ చేసిన పనికి నాకు సచ్చినంత పనైతే అయ్యింది. అదేంటో ఈ మధ్య నా జీవితం అత్త చేతిలో పడిన కొత్త కోడల్లాగైతే అయిపోయింది. ఎందుకలా అన్నానంటే 3 గంటలకు నిద్ర లేపి నా మీద చలినీళ్ళు పోసిందనమాట. ఆ నీళ్లు పోయగానే నా ఒంట్లో ఉన్న నరాలు మొత్తం నాగుపాములాగా డాన్స్ చేసాయి. ఇంకా నీళ్లు పోస్తే పోసిందిలే అనుకుంటే తీరా చూస్తే బండిది బయటికి వెళ్దామని చెప్పింది. ఇంకా ఈ టైంలో ఎక్కడికి మా అని చెప్పి అడిగితే ఏమీ చెప్పట్లేదు అనమాట. బాహుబలి మూవీలో శివగామి దేవి లాగా సైకిల్ చేస్తుంది. ఇంకా చేసేదేమీ లేక మా అమ్మ చెప్పిన ప్లేస్ కి అయితే తీసుకెళ్లాను. ఇంకా ఇక్కడికి రాగానే షాక్ అనమాట. ఇక్కడ ఒక నాగుపాము పుట్టయితే ఉంది. ఏంది మా అని చెప్పి అడిగితే ఈ రోజు నాగల చవితి చల్లనీళ్ళతో స్నానం చేసి పుట్ట చుట్టూరు దారం చుడితే మంచి జరుగుతుంది అని చెప్పి అయితే చెప్పింది. ఇంకా పుట్ట చుట్టూరు దారం చుట్టేసి ఇంటికి వెళ్లే టైంలో అయితే మళ్ళా షాక్ ఇచ్చింది అనమాట. ఆ షాక్ ఏంటో కాదనమాట, నేను చుట్టిన దారం నేనే తెంపేదాకైతే ఒక్క పొద్దు అయితే ఉండాలంట. ఇంకా ఇంట్లో ప్రసాదం అంతా రెడీ చేసుకుని పుట్టకాడికైతే బయలుదేరి వెళ్ళాము. ఈ పుట్టకాడంతా చుట్టుముట్టేసి జనాలు ఒకరు బుస్సు ఒకరు తుస్సు అన్నట్టు పిలుస్తా ఉన్నారు. ఆ పాము మాత్రం రావట్లేదు అనమాట. వీళ్ళు పెట్టిన పొగకి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటది ఆ పాము. అయినా నిజం చెప్పాలంటే నిజమైన పాము పుట్టలో ఉండదు అనమాట, మన జీవితంలో ఉంటది. ఆ పాము ఎవరో కాదు, మన ఫ్రెండ్స్ అనమాట. అలాంటి పాము లాంటి ఫ్రెండ్స్ నా జీవితంలో చాలా మంది అయితే ఉన్నారనమాట. మీ జీవితంలో కూడా ఉంటే వాళ్ళ పేరు అయితే కింద కామెంట్ బాక్స్ లో అయితే మెన్షన్ చేయండి. ఫైనల్ గా పుట్ట చుట్టూరు 3 చుట్లు తిరిగేసి నేను కట్టిన దారం నేనే తెంపేసి అయితే ఇంకా దేవుడిని అయితే గట్టి కోరుకున్నాను అనమాట. నేను నా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు నీ అనుగ్రహంతో చల్లగా ఉండాలని చెప్పి అయితే కోరుకొని అయితే ఇంకా ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోయాను. వెళ్తూ వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి. బాయ్.